నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్స్లో ఏదైనా ఉంటే వ్రాయండి. సంశయాలు ఉంటే నేను తప్పకుండా మీకు విపులంగా చెప్పేటువంటి పరిస్థితి కల్పిస్తాను. ఇకపోతే ఇప్పుడు చెప్పాల్సినటువంటి విషయం ఏమిటనంటే, జూన్ మాసం 2025 సంవత్సరంలో ఈ యొక్క సింహరాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. సింహరాశిలోకి వచ్చేటప్పుడు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అంటే పూర్వభాద్ర నక్షత్రం, ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం 1వ పాదం మాత్రమే ఇందులో ఉంటాయి. ఇకపోతే ఇక్కడ శనైశ్వరుడు మీకు బాగా తెలుసు, 29వ తేదీ మార్చి 2025 సంవత్సరం రోజున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించాడని, ఆ తర్వాత గురువు మాత్రం 14వ తేదీ మేన ఈ యొక్క వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించాడని, ఆ తర్వాత కుజుడేమో కర్కాటక రాశిలో నీచబడి ఉన్నాడని, రాహుకేతువులు మాత్రం 18వ తేదీ మేన ఈ యొక్క రాహువేమో కుంభరాశిలోకి, కేతువేమో సింహరాశిలోకి రావటం అనేటువంటిది జరిగింది. మేషరాశిలో శుక్రుడు, రవి బుధులు ఇద్దరు కూడా మరి వృషభ రాశిలో. ఆ తర్వాత ఈ రకంగా మనం కనుక తీసుకున్నట్టయితే సింహరాశి వారికి ఈ జూన్ మాసం మాస ఫలితం ఎలా ఉంటుంది అని అంటే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే కోపము, ఉద్రేకము, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా పనికిరావు. ఇది మాత్రం అర్థం చేసుకోండి. మీరు నెగటివ్ పర్సన్గా స్టాంప్ వేయబడతారు. కాబట్టి చాలా ఓపెన్ హార్టెడ్గా, బ్రాడ్ మైండెడ్గా మీరు వ్యవహరించాల్సి వస్తుంది. లేకపోతే తీవ్రమైనటువంటి రీతిలో మీరు ఆపదలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఆపదనంటే మీరేదో గాయపడతారని అక్కడ అర్థం కాదు. అపనిందల పాలయ్యి రకరకాలైనటువంటి సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అని నేను చెప్తున్నాను. ఇకపోతే ప్రయాణాలు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి, లేకపోతే మాత్రం గాయాలు తగిలేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, చేయవద్దని నేను అనను, కానీ కొంచెం తెలివిగా, జాగ్రత్తగా, మెలుగుగా మీ ప్రయత్నాలు మీరు సాగించండి. డిప్రెషన్లోకి ఉద్యోగం దొరకకపోతే మాత్రం రాకూడదు. కాన్ఫిడెన్స్తో మీ ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా మీకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. రాజకీయ నాయకులకి మాత్రం అద్భుతమైనటువంటి కాలంగా మనం పరిగణించవచ్చు. ఇక వాళ్ళకి పదవులే దొరుకుతాయా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది అప్రస్తుతం. వాళ్ళకి పరిస్థితులు మాత్రం చాలా చక్కగా ఉంటాయని మాత్రం నేను చెప్పగలను. ఇకపోతే పెళ్ళిళ్ళు కాలన్నటువంటి వాళ్ళు మాత్రం మీ ప్రయత్నాలు మీరు సాగించండి. పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మిథున రాశిలో ఉన్నటువంటి ఈ గురువు ఏం చేస్తాడంటే, పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూస్తాడు కనుక మీ రాశికి వచ్చేటప్పటికి తృతీయ స్థానం సోదరిమణుల మధ్యన సఖ్యత చాలా అద్భుతంగా ఉంటుంది. ధైర్య సాహసాలు ఉంటాయి. ఆ తర్వాత పంచమ స్థానం అంటే ఇక్కడ ఏమవుతుందంటే సంతాన క్షేత్రం. సంతానం బాగా చదువుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మిమ్మల్ని విసిగించకుండా ఉండేటువంటి పరిస్థితి. సప్తమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి దంపతుల ఇద్దరి మధ్యన ప్రేమ, అనురాగం, అభిమానం బాగుంటుంది. ప్రేమికుల మధ్యన కూడా అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళ ప్రేమ సాగుతూనే ఉంటుంది అని మాత్రం చెప్పచ్చు. ఇకపోతే శనైశ్వరుడు ఉంటాడే, ఈయన మీనరాశిలో ఉండి తానున్నటువంటి క్షేత్రం నుంచి మరి తృతీయ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, దశమ స్థానాన్ని చూస్తాడు. మరి ఇలాగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఏ స్థానాలను చూస్తున్నాడంటే, మనకి అర్థం అవ్వాల్సింది 10వ స్థానాన్ని అంటే కర్మస్థానాన్ని చూస్తున్నాడు. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే శనైశ్వరుడు చక్ పెట్టి ఉన్నాడు కాబట్టి మీరు ఏమాత్రం లంచగొండితనానికి మీరు కనుక ముందుకు వెళ్తే, ఆ ఆలోచన చేస్తే మాత్రం పట్టుబడతారని మాత్రం చెప్పగలను. చాలా జాగ్రత్తగా ఉండండి. మరో విషయం ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క సుపీరియర్స్ నుంచి ఆగ్రహానికి గురి కావద్దు. మీ సబార్డినేట్స్ మీకు పెద్దగా అనుకూలమైనటువంటి విధంగా ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత కోపమో తెచ్చుకొని, లేకపోతే ఒక రకమైనటువంటి ద్వేషం పెంచుకున్నారంటే నష్టం ఎవరికయ్యా అంటే మీకే. ఇకపోతే మరో విషయం ఎక్కడ చూస్తున్నాడు, ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు. ఎంత కష్టపడితే అంత ఫలితం అని ఇక్కడ అర్థమవుతుంది. పంచమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా క్రమశిక్షణలో ఉంచమని ఆయన చెప్తున్నారు.
కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు మనకి ఇక్కడ ఆధారం క్రమశిక్షణ అని మనకు అర్థమవుతుంది. భక్తి మార్గాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు. ప్రతిరోజు తూచా తప్పకుండా ఆదిత్య హృదయం చదవండి. ఆ తర్వాత పరమశివుణ్ణి కనుక పూజించినట్టయితే ఈజీగా తేలికగా ఈ మాసం అంతా గడిచిపోతుంది. తెలిసింది కదండి. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.